ఇవన్నీ వేస్ట్ బ్రో. ఈవెంట్ హ్యాండిల్ చేయాలి ఈ శ్రేయస్ మీడియా వాళ్ళకి. ఇయ్యనే వద్దు అసలు ఏది ఏ ఈవెంట్ ఇయ్యొద్దు శ్రేయస్ మీడియా వాళ్ళకి. చూడండి పెట్టాల్సింది పొద్దున 6కి వచ్చి కూర్చొని సెలబ్రిటీ పాస్ తీసుకున్నా, నన్ను లోపలికే పోనీట్లే. సెలబ్రిటీ పాస్ ఇది యాక్చువల్గా హ్యూజ్ ఆల్రెడీ క్రౌడ్ ఉన్నారు. పాస్ ఉన్నాడు లేనోడు అందరు లోపలికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నారు అసలు? సో యాక్చువల్గా ఇది అవుట్డోర్ లో పెట్టాల్సింది. అవుట్డోర్ లో పెట్టాల్సింది. అది ఎంత ఉంది ఒక ఇంట్లో చిన్న ఇల్లు. రిక్వెస్ట్ చేసింది అదే అన్న, అవుట్డోర్ లో పెట్టండి, అవుట్డోర్ ఈవెంట్ పెట్టండి. అవుట్డోర్ ఈవెంట్ పెడితే అందరు ఫ్యాన్స్ అందరూ వస్తారు కదా. మేము 200 కిలోమీటర్ల నుంచి వచ్చినాం ఈ పాస్ తీసుకొని. ఏం లాభం అన్నా? చూడండి ఫ్యాన్స్ చూడండి అన్న. నాగర్ కర్నూలు నుంచి ఈ పాస్ కోసం వనపడుతుంది. మా పక్కన వాళ్ళే వీళ్ళు కూడా. సెలబ్రిటీ పాస్ అన్న ఇది టాప్ అని ఇది తీసుకొని వచ్చిన వేస్ట్. ఏం లాభం అన్న? ఫ్యాన్స్ అయ్యండి వచ్చినాము కష్టపడి ఇంత దూరము. ఈ పాస్ దొరికించుకోవడానికి ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. ఏం లాభం లేదు. ఆడికి పోతే పోలీసులు కొడుతున్నారు. దీనికోసం కొట్టించుకోవడం కోసం వచ్చింది. శ్రేయస్ మీడియా వాళ్ళకు ఇవ్వనే అవుతాను అసలు. మీరు ఇది ఎట్లా సర్క్యులేట్ చేస్తారో చేయండి. వాళ్ళకి ఇవ్వనే వద్దు. వాళ్ళకి ఈవెంట్ హ్యాండిల్ చేయడమే రాదు. లోపలికి పోతే లోపలికి పోయినాం అందరితో పాటు మేము కూడా. ఎవరు చంపేసే తెలియదు తొక్కేసి. పబ్లిక్ మామూలు పబ్లిక్ కాదు, తొక్కుతున్నారు లోపలేసి. ఇంకా బతుకుండే టీవీలోనే చూసుకోవచ్చు. పైన బయటకు వచ్చేసినాం భయపడి. అంత పబ్లిక్ ఉన్నారు లోపల. సో ఇప్పుడు వీళ్ళందరూ నిలబడ్డారు. అందరూ లాస్ట్కి అందరినీ పంపించేస్తారు. అందరూ ఉండి వేస్టే. ఇక్కడ ఏం లాభం లేదు. లోపల అసలు ఆక్యుపెన్సీ లేదు. అంత ఫిల్ అయిపోయింది మొత్తం. లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రావాలంటే ఎవరు రాలేరు. ఎంత బౌన్సర్స్ పెట్టినా ఫ్యాన్స్ ఒప్పుకోరు కదా రావడానికి. లోపలికి వెళ్ళిన వాళ్ళు అవుట్డోర్ ప్లాన్ చేస్తే బెటర్. ఇట్లాంటి ఈవెంట్స్ పెద్ద స్టార్ ఫ్యాన్స్ ఉంటారు. ఇంత చిన్న ప్లేస్లో పెడితే అవ్వదు కదన్నా. మరి పాసులు అయితే ఎట్లా ఇచ్చినారో అర్థమవుతలేదు. పాసులు బట్టి కౌంట్ బట్టి అన్నా అక్కడ 100 ఉంటే 1000 పాసులు ఇచ్చినట్టున్నారు ఆల్మోస్ట్. అదే ఇక్కడ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు సిచ్యువేషన్ అయితే.